దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరు తన జాతిని కాపాడుకుంది. ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివితే ఆవిడ కన్నీరు కార్చి శత్రువుల నుండి హమాస్ చేసిన దుర్మార్గమైన పని నుండి తన జాతిని కాపాడుకుంది. ఈరోజు నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా? నీ బంధువులను కాపాడుకుంటున్నావా? నీ తల్లిదండ్రులను కాపాడుకుంటున్నావా? రక్షించుకుంటున్నావా? అనేకమైన వారు మతోన్మాదులు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. కన్నీరు కార్చు, ఎస్తేరు వలె ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. అలాగే మరి మీకా గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనములో ఆయన అన్నాడు, నీ గోడలు మరలా కట్టబడతాయి, నువ్వు భయపడద్దు, కన్నీరు కార్చి ప్రార్థన చేయి, దేవుని యొక్క నామములో అంగలార్చు, నీ కుటుంబాన్ని కాపాడుకో. ప్రార్థనకి జవాబు ఇస్తాడు, ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూడు, లోకం వైపు చూడొద్దు. ఆయన నిన్ను రక్షించి కాపాడును గాక. ఆమేన్.